చూడండి ఇక్కడ లెటర్సే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ లెటర్సే ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ లెటర్స్ని ఏం చేశారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశారండి. గమనించండి కావాలంటే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్రీజ్ అయ్యేటట్టు చూశారు. అంటే ఇక్కడ హైయెస్ట్ ఏది ఉంది ఎన్నే కదా, ఎన్ తర్వాత హైయెస్ట్ ఏముంటుంది ఎల్, ఎల్ తర్వాత హైయెస్ట్ ఏంటి ఐ తర్వాత హైయెస్ట్ ఏంటి ఈ తర్వాత హైయెస్ట్ ఏంటి డి తర్వాత అది. అంటే ఇప్పుడు నాకు డానియల్ ఉంది కదా, డిక్రీజింగ్ ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డరే ఎలాగ డిక్రీజింగ్ రివర్స్లో, ఓకేనా. సో హైయెస్ట్ ఏంటి ఇక్కడ ఉన్న వాటిల్లో ఎన్ తర్వాత హైయెస్ట్ ఎల్ తర్వాత హైయెస్ట్ ఐ తర్వాత హైయెస్ట్ ఈ తర్వాత డి తర్వాత ఏ, ఓకేనా. రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్రీజ్ అయ్యేటట్లు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను బ్రదర్కి రాయాలి, BROTHER. ఇవన్నీ ఎగ్జామ్ పేపర్లో రాయదు, ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోండి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, హైయెస్ట్ ఏంటి టీ తర్వాత హైయెస్ట్ ఏంటి TRR ఉండాలి, అంటే ఇది కానీ ఇది కానీ, ఓకేనా. నెక్స్ట్ TRR తర్వాత హైయెస్ట్ ఏంటి ఓ, ఓకే. తర్వాత ఏంటి హెచ్, తర్వాత ఈ, తర్వాత బి, ఏంటి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఓకే. చూడండి కావాలంటే ఫస్ట్ హైయెస్ట్ టీ, తర్వాత RR, తర్వాత ఓ తర్వాత హెచ్, TRRO HEB, ఓకే. ఇలా రాయాలా, ఇక్కడ లేదు, జస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ అర్థమైంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్రీజ్ అయ్యేటట్టు రాశారు, డిక్రీజ్ హైయెస్ట్ నుంచి లో వరకు. అయితే ఇక్కడ కూడా అంతే, హైయెస్ట్ టీ ఉంది, టీ తర్వాత 2 ఆర్లు వచ్చాయి, ఆర్ తర్వాత ఓ తర్వాత హెచ్ తర్వాత బి, ఓకే. అంటే ఇటు నుంచి చూస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఇటు నుంచి చూస్తే డిక్రీజింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఇటు నుంచి అయితే ఇంక్రీజింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఓకే. అదనమాట. సో సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు జంబ్లింగ్ చేశారు. జంబ్లింగ్ ఏమైనా పొజిషన్స్ జంబ్లింగ్ చేశారా, లేదంటే ఆ పొజిషన్స్ జంబ్లింగ్ కాకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమన్నా చూసారా, ఓకేనా. సమ్ టైమ్స్ ఏం చేస్తారు, ఇప్పుడు ఇది డిక్రీజింగ్ అయ్యేటట్టు చేస్తారు కదా, ఇంక్రీజింగ్ అయ్యేటట్టు చేస్తారు. ఇంక్రీజింగ్ అయ్యేటట్టు అయితే ఎలా రాసుంటారు, ADEILN లాగా ఇస్తారు, ఓకేనా. అప్పుడు మనకు అర్థం అవ్వాలన్నమాట, ఓహో ఇది ఎన్ ఎల్ ఇవన్నీ ఎలా అవుతున్నాయి, ప్లేస్ వాల్యూస్ అన్నీ డిక్రీజ్ అవుతూ వెళ్ళిపోతున్నాయి అని, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.